విజయవాడలో పోలీసు రాజ్యం నడుస్తోంది అన్నారాయన. కమిషనర్ రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్ మరకలు జూనియర్ల బదిలీలతో పోవు అని చెప్పి నాని అన్నారు. కొడుకు శవం కోసం తల్లి ఏడవడం పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు నాని. శిక్షలు విధించాల్సింది కోర్టులా లేక పోలీసులా అని ప్రశ్నించారు. సాయి కృష్ణ ఉదంతంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు నాని. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎన్హెచ్ఆర్సీ వేదికగా పోరాటం చేస్తానన్నారు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని, చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డ లేక రేత్రి పగలు అన్నం ఎక్కక నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లోడిని నాకు తీసుకురండి మీరు అందరూ.